హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్జానా. ఈరోజు మీకు నేను హెల్తీ లడ్డూస్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను. ఇవి పంకిన్ సీడ్స్ అండి. ఒక కప్పు పంకిన్ సీడ్స్ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇవి ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఇవి కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో ఇవేంటంటే డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిదనమాట. ఈ లడ్డూస్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ లడ్డూస్. సో దీనికోసం ఏం చేయాలంటే ఇవి సపరేట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఓకేనండి, ఇదిగోండి చూసారా, నేను ఇలాగా వేరువేరుగా సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. సో పంకిన్ సీడ్స్ 2 స్పూన్స్ పౌడర్ వేస్తున్నాను. ఆ తర్వాత 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనమాట. ఆ 2 వేస్తున్నాను. కరెక్ట్గా 2 స్పూన్స్ అనమాట. సో ఇందులో నేను 3 స్పూన్స్ వేసాను అనుకుంటున్నారేమో. కాదండి, ఫస్ట్ 2 స్పూన్స్లో కొంచెం తక్కువగా వచ్చింది, అందుకోసమే ఇంకొకసారి వేసాను అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఖర్జూరం యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్లో ఖర్జూరం అంటే డేట్స్. ఓకే, డేట్స్ యాడ్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకోవాలండి. ఇది కావలిస్తే మీరు చేత్తోనే చాకుతో డ్రై ఫ్రూట్ ఉంది కదండి, ఇది చాకుతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చేసేసుకోవచ్చు. కానీ అలా ప్రాసెస్ ఎక్కువగా అవుతుంది. ఇలా అయితే ఈజీగా అవుతుందని చెప్పి గ్రైండ్ చేస్తాను అన్నమాట. చూసారా, గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఏ రోజుకి ఆ రోజే మీరు ఒక 4-5 లడ్డూస్ కావాలనుకోండి చిన్నవి. సో ఏ రోజుకి ఆ రోజు 2 స్పూన్స్ కలుపుకొని అందులో డేట్స్ వేసి ఖర్జూరం వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే బెటర్. అంటే ఒకేసారి చేసి నిల్వ పెట్టుకుంటే ఏమైనా పాడవడం అలాంటివి కూడా ఛాన్సెస్ ఉంటాయి కదండి. అందుకోసం ఎప్పటికప్పుడు చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు చేస్తున్నాను కదా, ఈజీగా అయిపోతుందండి లడ్డూస్ లాగా. లడ్డు అంటే పెద్ద పెద్ద లడ్డూస్ కాదండి, మామూలుగా లడ్డూస్ తీసుకుంటాం కదా, అలా కాకుండా జస్ట్ చిన్నవి అన్నమాట. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయి చూడండి. ఇది చాలా టేస్ట్గా ఉంటాయండి. నాకైతే ఈ టేస్ట్ సున్నుండల టేస్ట్లా అనిపించింది. మరి మీకు ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఓకే.